అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియులారా, మనం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రభు కృపను బట్టి దేవుడు మనల్ని మరొక దినంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రములు చెప్పుకుంటున్నాను. ప్రియులారా, మరి మీరందరూ మంచిగా ఉన్నారని నమ్ముతున్నాను. ప్రభు కృపలో ప్రియులారా, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు 2వ అధ్యాయం 17వ వచనము మనం చదువుకోబోతున్నాము. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో ఫస్ట్ మనం వాక్యంని మనం నేర్చుకున్నాం. ఫస్ట్ మంచిదని నేర్చుకున్నాం, తర్వాత చెడ్డదని నేర్చుకున్నాము, తర్వాత మూడవది తెలివి అనే మాట గురించి మనం నేర్చుకున్నాము. ఈరోజు 4వ మాట ఏంటంటే వృక్షం అనే మాట మనము నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, వృక్షం అనే మాట బైబిల్లో చాలాసార్లు రాయబడింది కనుక మీకు అది కూడా చెప్తాను, ఎన్నిసార్లు రాయబడింది అనేది కూడా చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యంలో మీరు కూడా చదవండి. ప్రియులారా, ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాము. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా బైబిల్ తెరిచి చదవండి. బైబిల్ లేకపోతే సెల్ ఫోన్లో కూడా, మొబైల్లో కూడా బైబిల్ అవైలబుల్గా ఉంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓన్లీ బైబిల్ అని మీరు టైప్ చేయండి, మీకు ఓన్లీ బైబిల్ వస్తుంది. ఏ భాష కావాలంటే ఆ భాష మీరు చదవండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈరోజు మనము వృక్షం అనే మాట పైన మనము నేర్చుకుంటున్నాము. అయితే ఈ వృక్షము ఎక్కడ రాయబడినది అని మనం చాలా స్థలాల్లో రాయబడిందని చెప్తున్నాను. కనుక ఎన్నిసార్లు రాయబడిందంటే దాదాపు బైబిల్లో 170 సార్లు రాయబడింది. ప్రియులారా, 170 సార్లు రాయబడింది. కనుక ఇప్పుడు ఆ ఒక భాగంలోనే నేను ఒక భాగం ఇప్పుడు చదువుకోబోతున్నాను. లేవియా ఖండము 25వ అధ్యాయము 11వ వచనం ఇప్పుడు చదువుతాను. ప్రియులారా, వృక్షం అనే మాట గురించి అక్కడ రాయబడింది. కనుక మీరు దేవుని వాక్యాన్ని మీరు కూడా చదవండి. దేవుడు మన కొరకు రాసిన లెటర్ అన్నమాట. ఇది బైబిల్ అంటే మత గ్రంథం కాదు. చాలామంది మత గ్రంథం అనుకుంటారు. మత గ్రంథం కాదు, ఇది మార్గ గ్రంథము. దేవుడు మనుషుల కొరకు రాసిన లెటర్. ప్రియులారా, మీరు చదివి దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఇప్పుడు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ సంవత్సరం అనగా 7వ సంవత్సరంలో మీకు సునాదాన కాలం. మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరచకూడదు, నీ ఫలవృక్షముల పంటను ఏరుకొనకూడదు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, నీ విత్తకూడదు, పంటను కూర్చుకొనకూడదు, నీ కారు పంటను కోయకూడదు. కారు పంట అంటే దాని అంతగా అదే పండిన పంటను విత్తకూడదు, కోయకూడదు, కారు పంటను కూడా కూర్చుకోకూడదు. ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడు దేవుడు? చూడండి, ఎవరైనా చెట్లు వేసారనుకో, చెట్టు పండు తినాలనే కదా. ఎవరైనా ఒక తోట వేసారనుకో, తోటలో ఉన్న పండ్లు తినాలనే కదా. అయితే దేవుడు ఇక్కడ తినకూడదు అంటున్నాడు. ఎందుకు తినకూడదు అంటున్నాడు అంటే, వృక్ష ఫలములు దేవుని ఆజ్ఞ. అంటే 7 సంవత్సరములు నీ పంటను వేయవలను, 6 సంవత్సరములు నీ పంటను వేయవలను, 7వ సంవత్సరమున నీ విశ్రాంతి వదలవలను, విశ్రాంతి దినం. కనుక దేవుడు అలాంటి ఆజ్ఞ ఇచ్చాడనమాట. అది పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు అలాంటి ఆజ్ఞ ఇచ్చాడు. 6 సంవత్సరంలో పంట కోయాలి, వేసుకోవాలి, దాని పంట అంతా తినాలి. 7వ సంవత్సరమున విశ్రాంతి దినము అని చెప్తాడు. అట్లా దేవుడు 7 సంవత్సరములు వేసిన తర్వాత ఇప్పుడు 49వ సంవత్సరంలో కూడా అదే పంట వేశాడు. అంటే 49వ సంవత్సరం అంటే 7 అనే సంవత్సరాలు 7 వచ్చే అప్పుడు 49 సంవత్సరాలు అయిపోతాయి అన్నమాట. అంటే 7 అనే మాటలు మనం చదివినప్పుడు బైబిల్లో చాలాసార్లు రాయబడింది. అయితే ఇక్కడ ఈ 49వ సంవత్సరంలో దేవుడు ఏమంటున్నాడంటే 49వ సంవత్సరంలో పంట వేయకూడదు అని చెప్తున్నాడు. ఆ తర్వాత 49వ సంవత్సరం అయిపోయిన తర్వాత ఏ సంవత్సరం వస్తుందంటే 50వ సంవత్సరం. 50వ సంవత్సరం ఏంటంటే అది సునాదాన సంవత్సరము అంటున్నాడు. సునాదాన సంవత్సరం అంటే, సునాదం అంటే సంతోషము, ఫెస్టివల్, సంతోషము. అంటే ఈ సంతోషమైన దినమున నీవు పంట వేయకూడదు. ఎట్లా తినాలంటే దేవుడు 6వ సంవత్సరంలోనే పంట ఇస్తాడనమాట. ఇప్పుడు 7వ సంవత్సరంలో మనము పంట వేయలేదనుకో, 7వ సంవత్సరం పంట ఆగాలి, మళ్ళీ తర్వాత 8వ సంవత్సరమున సాగు చేసుకోవాలి. మళ్ళీ అప్పుడు మనకు పంట ఎప్పుడు వస్తుంది? 9వ సంవత్సరం వస్తుంది అనమాట.
9వ సంవత్సరం వస్తుందన్నమాట. అప్పుడు 9వ సంవత్సరం వరకు మరి ఏం తినాలి అంటే 6వ సంవత్సరంలోనే దేవుడు మనకు మరి 9 సంవత్సరాలు సరిపోయే పంటను దేవుడు ఇస్తాడనమాట. అందుకే నువ్వు 7వ సంవత్సరంలో పంట వేయకూడదు. చాలామంది దేవుని వాక్యం తెలియక ఏం చేస్తారంటే మరి 7వ సంవత్సరంలో వేయకూడదని చెప్పాడు, మరి ఏం తినాలి 7వ సంవత్సరంలో, 7వ సంవత్సరంలో వేయకుంటే పంట వేయకుంటే మరి 8వ సంవత్సరంలో కూడా మనకు మరి తినడానికి ధాన్యం ఉండదు కదా అని ఆలోచిస్తారు. అయితే దేవుడు ఫస్టే చెప్తున్నాడు, నా దీవెన నీకు కుమ్మరిస్తాను, 6వ సంవత్సరంలోనే నీకు మరి పంట వచ్చేంత వరకు కూడా మరి అది అయిపోకుండా మరి దేవుడు ఆ విధంగా చేస్తాడనమాట. కనుక ప్రియులారు, ఎవరైతే దేవుని మాట నమ్మినారో వాళ్ళకు దేవుడు ఎక్కువ దీవెనలు ఇచ్చాడు. కనుక ఎవరైతే దేవుని మాట నమ్మలేదో వాళ్ళు దేవుని దీవెనలు కోల్పోయినారు. కనుక మనం కూడా దేవుని దీవెన మనం పొందాలంటే దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి. దేవుని మాట ఎవరైతే వింటారో వారికి మరి దీవెనలు మెండుగా ఉంటాయి. మరి నమ్మకమైన వారికి దీవెనలు మెండు. దేంట్లో మనం నమ్మకం ఉండాలి? దేవుని మాట వినటంలో మనము నమ్మకం ఉండాలి. దేవుని వాక్యం చదవటంలో మనము నమ్మకంగా ఉండాలి. దేవుని పని చేయటంలో మనము నమ్మకంగా ఉండాలి. మన ఇతరులను ప్రేమించే విషయంలో మనము నమ్మకంగా ఉండాలి. మనం దేవుని మందిరాన్ని మరి శుభ్రపరిచే విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుని సేవకులను ప్రేమించే విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుని సేవించే విషయంలో నమ్మకం ఉండాలి. పిల్లరా, చాలా విషయాలు ఉన్నాయి. అయితే మనము ఇక్కడ వృక్షముల గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు దాన్ని శుద్ధిపరచకూడదు అని చెప్తున్నాడు అనమాట. చూడండి, మరి దేవుని ఒక వాక్యము మనము ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. చూడండి, మరి లాస్ట్ వచనంలో 25వ అధ్యాయము 22వ వచనము, మీరు 8వ సంవత్సరం విత్తనమును 9వ సంవత్సరం పాత పంట తినేదరు. చూడండి, 8వ సంవత్సరంలో మీరు పంట ఎత్తుతారు, అయితే 9వ సంవత్సరం కూడా పాత పంటనే తింటారనమాట. ఎప్పుడుదంటే 6వ సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చినాడు కదా, 6వ సంవత్సరంలోనే మరి 7వ సంవత్సరంలో తినడానికి ఇస్తాడు, 8వ సంవత్సరం తినడానికి ఇస్తాడు, తర్వాత 9వ సంవత్సరంలో కూడా మరి ఆ పంట నీకు చేతికి వచ్చేంత వరకు కూడా అది తింటూనే ఉంటారన్నమాట. చూడండి, అది దేవుని దీవెన. చూడండి, ఇక్కడ మళ్ళీ మీరు బైబిల్ ఉంటే చదవండి, లేవియకాండం 25వ అధ్యాయము 22వ వచనము, మీరు 8వ సంవత్సరంలో విత్తనములు విత్తి 9వ సంవత్సరంలో పాత పంట తినేదరు, దాని పంట కూర్చు వరకు పాత దానినే తినేదరు. చూసారు, దాని పంట కూర్చు వరకు అంటే ఆ పంట వచ్చేంత వరకు పాత దాన్నే తినేది. అది దేవుని ఒక దీవెన అనమాట. కనుక మనం కూడా దేవుని మాట విన్నప్పుడు దేవునిలో ఎన్నో దీవెనలు ఉంటాయి. దేవుని మాట వెనక చాలామంది ప్రయాసపడుతుంటారు, వాళ్ళు రాత్రి పగళ్ళు కష్టపడుతుంటారు, ఓవర్ టైం చేస్తారు, ఇంకా మరి ఆ దేశం పోతారు, ఈ దేశం పోతారు, ఎన్నెన్నో మరి డబ్బుల కొరకు జాబ్ కొరకు పోతారు. మంచిదే, కానీ నువ్వు దేవుని మాట వినకుండా ఎక్కడ పోయినా నీకేం జరగదు. ప్రియులారా, దేవుని మాట వినండి. దేవుడి వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారంగా మీరు మరి తీర్మానం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు, మీ పిల్లలు దీవిస్తాడు, మీ అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. మీకు మ్యారేజ్ కావాలంటే మ్యారేజ్ చేస్తాడు, తర్వాత మీకు సంతానం కావాలంటే సంతానం ఇస్తాడు, మీకు జాబ్ కావాలంటే జాబ్ ఇస్తాడు, మీ స్టడీలో మీకు మంచిగా గ్రోత్నిస్తాడు దేవుడు. తర్వాత ఆర్థికంగా మరి మానసికంగా మీరు అనేక విధాలుగా మీకు దేవుడు డెవలప్ చేస్తాడు పిల్లలు. కనుక మరి దేవుని బిడ్డలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తునందు ఇంకా ఎవరైనా విశ్వాసం ఉంచుకుంటే ఇప్పుడే మీరు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు దేవుడు రక్షకుడు, పాపుల రక్షకుడు. ఆయన ఒక కులానికి ఒక మతానికి కొరకు రాలేదు. కనుక మానవాళి అందరి కొరకై ఈ లోకానికి వచ్చి ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మరి 3వ దినాన తిరిగి లేచాడు ప్రియులారా. కనుక యేసు క్రీస్తు ప్రభు వారు మనందరి కొరకై శిలువలో మరి అర్పించుకున్న మన పాపములు, మన శాపము, మన మరణాన్ని యేసు ప్రభు తీసుకున్నాడు. ఆయన తప్పు చేయలేదు. చేసిన తప్పులు మనం ప్రతిరోజు సూపుల ద్వారా, తలంపుల ద్వారా మనం చేసే పనుల వల్ల ఎన్నో తప్పులు చేస్తుంటాం, ఎన్నో అబద్ధాలు చేస్తుంటాం. వీటన్నిటి కొరకు యేసు ప్రభు శిలువలో మరణించాడు ప్రియులారా. కనుక యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే ఈ దీవెనలన్నీ కూడా నీకు వస్తాయి. ప్రభు ఆ విధంగా నీకు సాయం చేయను గాక. ప్రభు నేను నీ కుటుంబాన్ని దీవించను గాక. మరి ప్రభులో నువ్వు దేవుని వాక్యాన్ని చదివి దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎన్నో రోజుల నుంచి ప్రార్థనకు వస్తున్నావా, చర్చికి వస్తున్నావా, అయితే నీకు మారుమనసు లేకుంటే నేడే రక్షణ దినం. ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము ప్రియులారా. మీరు ఏ దేశానికి చెందిన వాళ్ళైనా సరే, ఏ కులానికి చెందిన వాళ్ళైనా, ఏ మతానికి చెందిన వాళ్ళైనా, ప్రభుని యేసుక్రీస్తే దేవుడు, ఆయన రక్షకుడు, సర్వ సృష్టికర్త, ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు. ఆయన అందుగలడు ఎందెందుకు చూసినా అందుగలడని ఆయన గురించే రాయబడింది. సర్వాంతర్యామి అంటే ఎవరంటే ఆయన గురించే రాయబడింది ప్రియులారా. కనుక ఆకాశం నా సింహాసనం, భూమి
భూమి నా పాదపీఠమని చెప్తున్నాడు. ఆ దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాన్ని సంతోషింపజేస్తాడు, నిన్ను సంతోషిపిస్తాడు, నీ ద్వారా అనేకులకు సంతోషము అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఆ విధంగా ప్రభు మనకు సాయం చేయను గాక. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాక. ప్రభు గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్.